హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్. ఈరోజు క్లాస్లో జనరల్ సైన్స్ పార్ట్ 12లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మరిన్ని క్లాసెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. ద ఫస్ట్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రికల్ ఎయిర్ కండిషనింగ్ వాజ్ ఇన్వెంటెడ్ అండ్ యూజ్డ్ ఇన్ 1902 బై ఎవరు కనుగొన్నారు ఎలక్ట్రికల్ ఎయిర్ కండిషనర్ అంటే విల్లీస్ క్యారియర్ కనుగొన్నారు. నెక్స్ట్ బిలో అయాన్ గోరీ ఉన్నారు. అయాన్ గోరీ ఇతను ఏం కనుక్కున్నారంటే ఐస్ మేకింగ్ మిషన్. సో అందుకే ఇతను ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ ఎవరంటే అయాన్ గోరీ. నెక్స్ట్ హెచ్ఎస్ సోల్జ్, ఇతను ఏంటంటే స్టార్ బక్స్ సిఇఓ. స్టార్ బక్స్ అనే కంపెనీ సిఇఓ హెచ్ఎస్ సోల్జ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ కామన్ కిడ్నీ స్టోన్ ఫార్మింగ్ కాంపౌండ్. కిడ్నీ స్టోన్ లో యొక్క కాంపోజిషన్ ఏదంటే కాల్షియం ఆక్సలేట్. కాల్షియం ఆక్సలేట్ తో పాటు ఇంకేముంటుందంటే వీటి యొక్క కిడ్నీ స్టోన్ యొక్క కంపోజిషన్ కాల్షియం ఆక్సలేట్ అండ్ కాల్షియం ఫాస్ఫేట్, యూరిక్ యాసిడ్ అండ్ స్ట్రుటినైట్. ఇవన్నీ కిడ్నీ స్టోన్ లో ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ ఏం ఇచ్చాడంటే ఓన్లీ కాల్షియం ఆక్సలేట్ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసియస్ డస్ నాట్ బ్రీడ్ త్రూ బడ్డింగ్. బడ్డింగ్ ద్వారా జరగని జాతి సుగంధ ద్రవ్యాల జాతి ఏదంటే ఎనిలిడో, లేదా జీవుల యొక్క జాతి ఏదంటే ఎనిలిడ్ అనేది బడ్డింగ్ ద్వారా జరగదు. నెక్స్ట్ వన్, విచ్ ఆస్ట్రానమర్ వాజ్ సెంటెన్స్డ్ టు హౌస్ అరెస్ట్ ఫర్ ప్రపోజింగ్ హీలియోసెంట్రిక్ థియరీ. ఏ ఖగోళ శాస్త్రవేత్తను సూర్య కేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించినందుకు హౌస్ అరెస్ట్ చేశారంటే నికోలస్ కోపర్నికస్ అనే ఖగోళ శాస్త్రవేత్తని హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇతను సూర్య కేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించినందుకు. నెక్స్ట్ గెలీలియో ఇతను ఏం కనుగొన్నారు? మైక్రోస్కోప్ కనుగొన్నారు. జకరస్ జాన్సన్ తర్వాత మైక్రోస్కోప్ కనుగొన్నారు ఎవరంటే గెలీలియో. మైక్రోస్కోప్, టెలిస్కోప్. కెప్లర్ గ్రహగమన నియమాలు ప్రతిపాదించిన వారు ఎవరంటే కెప్లర్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ లో ఫ్రెడరిక్ బెషెల్ ఉన్నారు. ఫ్రెడరిక్ బెషెల్ అనే వ్యక్తి ఏం కనుక్కున్నాడు అంటే ఈయన ఒక ఖగోళ శాస్త్రవేత్త. ఈయన ఫస్ట్ టైం సన్ నుండి స్టార్స్ యొక్క డిస్టెన్స్ ని కనుగొన్నాడు. సన్ నుంచి మిగతా అనదర్ స్టార్స్ యొక్క డిస్టెన్స్ ని కనుగొన్నారు. ఎవరంటే మొట్టమొదటి వ్యక్తి ఫ్రెడరిక్ బెషెల్. ఏ మెథడ్ ఉపయోగించాడంటే పారాలాక్స్ అనే మెథడ్ ఉపయోగించి వాటి మధ్య డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేశారు. సో ఇక్కడ గెలీలియో చూడండి, మైక్రోస్కోప్ ఫస్ట్ ఎవరు కనుగొన్నారంటే జకారియస్ జాన్సన్. దాన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే గెలీలియో. అదేవిధంగా టెలిస్కోప్ ని కనిపెట్టింది ఎవరంటే గెలీలియో. సో ఫోర్త్ వన్ ఆన్సర్ ఏమవుతుంది? హీలియోసెంట్రిక్ థియరీ ప్రతిపాదించిన వారు ఎవరంటే నికోలస్ కోపర్నికస్. ఫిఫ్త్ వన్, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఈజ్. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కి మొట్టమొదటి ఆద్యుడు ఎవరంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు. సో అబ్దుల్ కలాం ఏమని పిలుస్తారంటే మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే అబ్దుల్ కలాం. కస్తూరి రంగరాజన్ ఇతను ఇస్రో చైర్మన్ గా పనిచేశారు.
ఇస్రో చైర్మన్ గా పనిచేశారు. నెక్స్ట్ సతీష్ ధావన్. సతీష్ ధావన్ ని ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటే ఇండియాలో మొట్టమొదటిగా ఫ్లూయిడ్ డైనమిక్స్ మీద పరిశోధన చేసిన వారు ఎవరంటే సతీష్ ధావన్. అందుకే ఇతని పేరు మీద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది శ్రీహరికోటలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్ ట్యాబ్ ద ఫిలమెంట్ ఆఫ్ లైట్ బల్బ్ మేడప్ ఆఫ్. బల్బ్ లో ఫిలమెంట్ అనేది దేంతో తయారు చేస్తారంటే టంగస్టన్ తో తయారు చేస్తారు. బల్బ్ లో ఫిలమెంట్ అనేది ఎలక్ట్రిక్ బల్బ్ లో ఫిలమెంట్ టంగస్టన్ తో తయారు చేస్తారు. ఎందుకంటే టంగస్టన్ కి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది, హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అదేవిధంగా హై రెసిస్టెన్స్ అనేది కలిగి ఉంటుంది. హై రెసిస్టెన్స్ కలిగి ఉండడం వల్ల బల్బ్ అనేది హీట్ ఎక్కుతుంది. సో టంగస్టన్ లో హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, హై రెసిస్టెన్స్ ఉంటుంది. సో బల్బ్ లో వాడేది ఏంటంటే ఫిలమెంట్ టంగస్టన్. నెక్స్ట్ వన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ became the first tourist to space by spending 20 million rupees for 8 days in orbit. మొట్టమొదటి వ్యక్తి స్పేస్ టూరిస్ట్ ఎవరు అంటే డెన్నిస్ టీటో. అతను ఎంత మనీ స్పెండ్ చేయవలసి వచ్చిందంటే 20 million రూపీస్ స్పేస్ లో ఉండడానికి స్పెండ్ చేశారు. డెన్నిస్ టీటో ఏ దేశం అంటే అమెరికా. నెక్స్ట్ వన్ what is C12 H22 O11 is known as. C12 H22 O11 is known as. సో ఆన్సర్ ఏమవుతుందంటే షుగర్ కి C12 H22 O11 దాని యొక్క కెమికల్ ఫార్ములా. నెక్స్ట్ one of the following is not an effect of noise pollution. సో నాయిస్ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ కానిది ఏది అంటే ఓజోన్ డిప్రెషన్. మిగతావన్నీ సౌండ్ పొల్యూషన్ వల్ల యానిమల్స్ చనిపోవచ్చు, టినిట్నెస్ అని వ్యాధి రావచ్చు, హైపర్ టెన్షన్ పడవచ్చు. కానీ ఓజోన్ డిప్రెషన్ అనేది క్లోరోఫ్లోరో కార్బాన్స్, హైడ్రోఫ్లోరిన్ కార్బాన్స్ ఎయిర్ లోకి రిలీజ్ అవడం వల్ల ఓజోన్ అనేది డిప్రెషన్ అయిపోతుంది. సో 9th వన్ ఆప్షన్ ఏమవుతుందంటే ఓజోన్ డిప్రెషన్. నెక్స్ట్ వన్ 10th వన్ ద కలర్ ఆఫ్ సాలిడ్ అయోడిన్ ఈజ్. సాలిడ్ అయోడిన్ యొక్క కలర్ ఏంటంటే పర్పిస్ గ్రే టు బ్లాక్. పర్పిస్ గ్రే టు బ్లాక్. నెక్స్ట్ వన్ చూడండి, which of the following type of rays does not penetrate earth atmosphere. ఎర్త్ అట్మాస్ఫియర్ లో పెనిట్రేట్ అవ్వని రేస్ ఏంటి అంటే ఎక్స్రేస్. ఎక్స్రేస్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుందంటే 0.01 యాంగ్స్ట్రమ్ టు 10 యాంగ్స్ట్రమ్. ఒక ఎక్స్రేస్ ని ఎర్త్ అట్మాస్ఫియర్ లో పెనిట్రేట్ అవ్వవు. సో 11th వన్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏంటి అంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఎర్త్ నుండి రిఫ్లెక్ట్ అయిన రేస్ ని అట్మాస్ఫియర్ లోకి వదలకుండా ఉంచడం వల్ల భూమి యొక్క వాతావరణం అనేది వేడవుతుంది. అందుకే వీటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ఇందులో గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానిది ఏది అడిగారు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానిది ఏది? కాపర్ డైఆక్సైడ్. మిగతా మూడు కూడా నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అండ్ CO2.
ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్, కానీ ఏదంటే కాపర్ డైఆక్సైడ్. సో 12th one answer D. Next one, if the pH value of a substance is lower than the 7, it would be considered as. సో 7 కన్నా తక్కువ వస్తే, 7 కన్నా తక్కువ ఉంటే వాటిని ఏమంటారంటే యాసిడ్స్ అంటారు. వాటిని యాసిడ్స్ అంటారు. సో 7 కన్నా తక్కువ అయితే వాటిని యాసిడ్స్ అంటారు. అదే 7 ఉంటే న్యూట్రల్. 7 కన్నా ఎక్కువ ఉంటే గ్రేటర్ దెన్ 7 కన్నా ఎక్కువ ఉంటే వాటిని ఏమంటారంటే బేసెస్ అంటారు. సో 7 కన్నా తక్కువ ఉంటే యాసిడ్, 7 ఉంటే న్యూట్రల్, 7 కన్నా ఎక్కువ ఉంటే ఏమంటారంటే బేస్ అంటారు. సో 13th one ఆన్సర్ ఏమవుతుంది? యాసిడ్ అవుతుంది. 13th one ఆన్సర్ యాసిడ్ అవుతుంది, ఎందుకంటే pH వాల్యూ 7 కన్నా తక్కువ కాబట్టి. నెక్స్ట్ వన్, in 2013 the first human liver was grown from stem cells in. ఓకే, హ్యూమన్ లివర్ అనేది స్టెమ్ సెల్స్ నుండి పెరగడాన్ని అది ఏ దేశంలో కనిపెట్టారంటే జపాన్. ఫస్ట్ జపాన్ లో కనిపెట్టారు. నెక్స్ట్ వన్, ఫిఫ్టీన్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం. రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం, కాల్షియం ఎక్కువగా ఉండని పదార్థాలు ఇక్కడ ఏవి అంటే క్యారెట్స్. మిగతా అన్నింటిలోని చీజ్, కొలాడ్ గ్రెయిన్స్, ఫిగ్స్ ఇవన్నింటిలో కూడా కాల్షియం ఉంటుంది. క్యారెట్ లో ఉండదు. అంటే క్యారెట్ లో ఏముంటుందంటే బీటా కెరోటిన్ అనే ప్రోటీన్, అదేవిధంగా విటమిన్ ఏ, సి, కే. సో ఈ 3 విటమిన్లు ఎక్కువగా క్యారెట్ లో ఉంటాయి. అందులో విటమిన్ ఏ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ జియోట్రోపిజం? జియోట్రోపిజం అంటే ఏంటి? జియోట్రోపిజం అంటే గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ రెస్పాన్స్ టు గ్రావిటీ. గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అంటే మొక్కల పెరుగుదల. దేన్ని ఆధారం చూసుకుని? గ్రావిటీ బేస్ చేసుకుని మొక్కలు పెరిగితే వాటిని జియోట్రోపిజం అంటారు. అదే సన్లైట్ ని బేస్ చేసుకుని ప్లాంట్స్ పెరిగితే వాటిని ఏమంటారంటే ఫోటోట్రోపిజం. అదేవిధంగా న్యూట్రియంట్స్ ని బేస్ చేసుకుని పెరిగితే వాటిని ఏమంటారంటే న్యూట్రోట్రోపిజం అంటారు. ఇక్కడ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ రెస్పాన్స్ టు వాటర్, వీటిని ఏమంటారంటే హైడ్రోట్రోపిజం. సో 16th one ఆన్సర్ ఏమవుతుందంటే జియోట్రోపిజం అంటే గ్రావిటీని బేస్ చేసుకుని ప్లాంట్స్ పెరగడాన్ని జియోట్రోపిజం అంటారు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, in 1831 electricity became viable for use in technology when created the electric dynamo. అంటే ఎలక్ట్రిక్ డైనమో ద్వారా మొదటగా టెక్నాలజీ యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ పుట్టించింది ఎవరు అంటే, క్రియేట్ చేసింది ఎవరంటే మైకిల్ ఫారడే. అయితే ఈ డైనమాలో ఏ ఎనర్జీ నుండి ఏ ఎనర్జీ కన్వర్ట్ అవుతుందంటే మెకానికల్ ఎనర్జీ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మారుతుంది. మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. నెక్స్ట్ వన్, which of the following gases in air is responsible for the discoloration of brass? ఏదంటే అంటే బ్రాస్ అనేది కలర్ కోల్పోవడానికి కారణం ఏంటంటే, రంగు కోల్పోవడానికి కారణం హైడ్రోజన్ సల్ఫైడ్. ఒక బ్రాసే కాకుండా ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల ఏమవుతుందంటే ఐరన్ కూడా కలర్ కోల్పోతుంది, కాపర్ మొదలగు మెటల్స్ కలర్ కోల్పోతాయి, ఎందుకంటే హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల. సో 18th one ఆన్సర్ ఆప్షన్ ఏ, హైడ్రోజన్ సల్ఫైడ్. నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద మోస్ట్ అబ్యూడెంట్ కంబస్టిబుల్ నేచురల్ గ్యాస్? సో విస్తారంగా ఉన్న
నేచురల్ గ్యాస్ అందులో ఏముంటుంది, నేచురల్ గ్యాస్ లో ఏముంటుంది ఏముంటుందంటే మీథేన్ ఉంటుంది. నేచురల్ గ్యాస్ లో ఎక్కువగా ఉంటుంది ఏంటంటే మీథేన్ ఉంటుంది. ఈ నేచురల్ గ్యాస్ ఇంకేమని పిలుస్తారంటే ఫజల్ గ్యాస్ ఆర్ జస్ట్ గ్యాస్ అని పిలుస్తారు. సో ఈ నేచురల్ గ్యాస్ లో ఎక్కువగా విస్తరించిన అంటే ఎక్కువగా ఉన్న ఎలిమెంట్ ఏదంటే మీథేన్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ 20 చూడండి. వాట్ ఈస్ ద రోల్, what is the rate of change of position of an object with respect to frame of reference which is a function of time is called. సో వెలాసిటీ అంటాం. వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే చేంజ్ ఆఫ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్ప్లేస్మెంట్ అంటే పొజిషన్ చేంజ్ అవడం. దేన్ని బట్టి? విత్ రెఫరెన్స్ టు ద అబ్జర్వర్ లేదా విత్ రెఫరెన్స్ టు ద ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. సో దీన్ని బట్టి పొజిషన్ చేంజ్ అవుతుంది కాబట్టి వాటి డిస్ప్లేస్మెంట్ అంటాం. రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ అంటాం. సో ఆన్సర్ ఏమవుతుంది? వెలాసిటీ. వెక్టర్ కాదు, వెలాసిటీ అవుతుంది ఆన్సర్. సో 20 ఆన్సర్ వెలాసిటీ. వెలాసిటీ మీన్స్ డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే చేంజ్ ఆఫ్ పొజిషన్ విత్ రెఫరెన్స్ టు ద ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. సో మనం ఈ క్లాస్ లో 20 బిట్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో జనరల్ సైన్స్ పార్ట్ 13 లో రిమైనింగ్ బిట్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ watching.